హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా ఈరోజు అయితే గురువారం అనమాట. రేపు ఫ్రైడే వరలక్ష్మి వ్రతము. ఇంకా ఈరోజు అయితే మాత్రం అంతా కూడా చూడండి, ఇక్కడ దేవుడి సామాన్లన్నీ కూడా కడిగేసి పూజ గది అంతా కూడా క్లీన్ చేసినాను అనమాట. మా బాబు కూడా పడుకొని లేచినాడు. ఏనమ్మా బంగారా? ఇంకా ఈసారి అయితే మాత్రం లోపల గుడి లోపలనే అమ్మవారిని అయితే పెడతామన్నమాట, బయట ఎక్కడ కాదు. అందుకనేసి ఇక్కడైతే కొంచెం అరేంజ్మెంట్ అయితే చేసుకున్నాం. చూడండి ఏదైతే ఏనమ్మా ఆగుండు. మా బాబాయ్ అయితే పడుకొని లేచినాడు. బంగారం ఏం చిన్ని పచ్చండి ఎద్దా? వెరీ గుడ్. నేను వెరీ గుడ్డు 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 మగ నిన్ను గుడ్డు. చిన్ని పచ్చమ్మ ఇన్ని చల్పత్త మమ్మీ. ఇంకా పప్పుకైతే పెట్టినాను అనమాట. వంట అయితే మాత్రం ఇప్పుడే స్నానం కూడా చేసి వచ్చినాను నేను. ఇంకా చూడండి, లాస్ట్ వేలో చెప్పినాను కదా కోన్ అయితే పెట్టుకున్నాను అని చెప్పేసి. కనిపిస్తలేదేమో, నాకు వచ్చినంతగా పెట్టుకున్నాను అనమాట. సింపుల్గా అయ్యేలాగా అయితే పెట్టుకున్నాను. పెట్టేవాళ్ళు ఎవరు లేరనమాట. మనకు వచ్చినట్టు మనం పెట్టుకున్నాము. మా ప్రయత్నం మేము చేసుకున్నాం. చూడండి, నాకైతే రాదనమాట కోన్ అంటే వేరే వాళ్ళకైతే పెడతానేమో, కానీ నాకు నేనైతే ఇలా పెట్టుకున్నాను. అసలు బాగా పెట్టుకోలేదు. ఏం చిన్ని చిన్ని ఇంకా ఊరు నుంచి అయితే వస్తున్నారనమాట మా అత్త అందరూ కూడా. ఇప్పుడైతే పప్పుకైతే పెట్టినాను, ఆకుకూర పప్పు అనమాట. అసలు ఫుల్ పొద్దు నుంచి పనే అనమాట నాకైతే మాత్రం. ఇప్పుడు ఫ్రీ అయినాను నేనైతే మాత్రం. అది కూడా సాయంత్రం స్నానం చేసినాను, మళ్ళీ మార్నింగ్ చేయాలి పూజకి. తల కూడా ఆరలేదు అసలు. నాకైతే హెడేక్ వస్తుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. గాజులు అయితే ఇలా అయితే పేరప్ చేశాను చూడండి. గ్రీన్ గాజుల్లోకి ఇవైతే వేసుకున్నాను. బాగా కనిపిస్తున్నాయి కదా అసలు. మన ఇంట్లో పండగ అన్నప్పుడు రెడీ అయితేనే బాగుంటుంది మనకి. అంటే ఎలా పడితే అలా ఉండలేము కదా, అందుకనేసి రెడీ అయ్యాను అనమాట. సింపుల్గా ఇలాగా కోన్ అయితే పెట్టుకున్నాను. ఏమనుకోకండి, నాకు వచ్చినంతగా పెట్టుకున్నాను. బ్యాక్ కెమెరాలో చూపిస్తున్నాను చూడండి, పూజ గది. ఇక్కడే అమ్మవారిని అయితే పెడతామన్నమాట. బాగుంది అందుకని చెప్పేసి ఇంకా బయట ఎక్కడ వద్దని చెప్పేసి ఇంకా లోపలే రెడీ చేసుకుంటున్నాను. ఇలాగైతే ఈ ఫ్లవర్ అయితే పైన ఉండేది తీసి ఇక్కడ వేసాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మాత్రం పప్పు అయితే పెట్టినాను. ఇక్కడ కావాల్సినవన్నీ కూడా కడిగేసుకున్నాను అనమాట ఇంకోసారి. అలాగా బయట అయితే మాత్రం వర్షం వస్తుందండి బాబోయ్. చూసారా, కనిపిస్తుందా లేదా? మార్నింగ్ నుంచి పడుతుంది అనమాట వర్షం అయితే మాత్రం. ఓకే, ఇంకా బ్యాక్ కెమెరాలో చూడండి చూపిస్తున్నాను ఎలా పెట్టుకున్నాను అని చెప్పేసి. బంగారే ఓరమ్మా
ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసరికి 12 అయిందనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఇంట్లో అన్నం తినేసి అందరూ తిన్నారనమాట. తినేసి ఇంకా పడుకున్నారు. ఇంకా ఇప్పుడైతే మేము పూజకైతే అన్నీ కూడా రెడీ చేసుకుందామని చెప్పేసి ఇప్పుడైతే అన్నీ మళ్ళీ సామాన్లన్నీ కడిగేసి తిన్నామన్నీ కూడా గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసి ఇల్లంతా ఇప్పుడైతే తుడుస్తున్నాను అనమాట. ఇప్పుడైతే శారీ డ్రాపింగ్ అంతా కూడా రెడీ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇల్లంతా ఇంకోసారి అంతా అద్దేసుకుంటూ వస్తున్నాను. ఇంకా బయట అంతా కూడా మెట్లు అంతా కూడా ఊడ్చేసాను అనమాట. వాటర్ వేసి అన్నీ కూడా రెడీ క్లీన్గా పెట్టుకోవాలి కదండి, అందుకని చెప్పేసి అన్నీ క్లీన్ చేసేసి స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి అనమాట. కట్లు బిడ్డ అయితే ఇంకా మా ఆయన అయితే మామిడి తోరణాలు అయితే కడుతున్నాడు అనమాట. మామిడాకులతో అయితే మాత్రం ఇదైతే మాత్రం ఊరు నుంచి తీసుకొని వచ్చినారనమాట. మామిడాకులు ఇంకా ఇవి అరటి ఇవి అనమాట, అవన్నీ కూడా ఊరు నుంచే తీసుకొని వచ్చినారనమాట. వచ్చేటప్పుడు అయితే మాత్రం ఇంకా మాకు కూడా హెల్ప్ అయింది. ఇంకా ఇక్కడ చూడండి మా ఆయన అయితే మాత్రం తోరణాలు అయితే రెడీ చేస్తున్నాడు. మా బాబాయ్ అయితే మాత్రం అస్సలు పడుకోలేదనమాట, మాతో పాటే లేచి ఉన్నాడు. ఇంకా తెల్లవారుజామున 5కి అలా పడుకున్నాడు అనమాట. మా బాబాయ్ అయితే మాత్రం ఫోన్ చూస్తూనే ఉన్నాడు అనమాట. ఇంకా అసలు మేము పడుకుంటేనే పడుకునేది ఎక్కువ, పిల్లలైతే మాత్రం ఇంకా మేము లేచి ఉన్నామంటే అసలు వాడు పడుకోలేదనమాట మా బాబాయ్ అయితే. ఇంకా ఫోన్ అయితే చూస్తున్నాడు. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఇంకా అమ్మవారిని అయితే అలంకారం చేస్తున్నాం అనమాట. కూడా ఇక్కడే నిల్ల ಕೂಡ ಈ ಕಡೆ ಆ ಲೋಟನು ಕೂಡ ಅದು ಕೂಡ ಬಾ ಕೊಡಿ. ಕಟ್ಕೋಬೇಕು ಕಟ್ಟ ಹೇ ಪಚ್ಚ ಹೋಗಪ್ಪ ಪಚ್ಚ ಹೋಗಿ ಏನಾದರೂ ಚೇಂಜಸ್ ಮಾಡಿ ಅದನ್ನು
ನೀರು ಎತ್ತಿಕೊಂಡಿದ್ರಲ್ವೇ ಅಡಿಕೆ? ಹಂಗಲ್ಲ ಹೆಂಗಲ್ಲ ಕೆಳಗಿದ್ದ ಹಿಂಗೆ ಮ್ಯಾಗ ಕಟ್ ಮಾಡಿ ಹಿಂಗೆ ಹಂಗಲ್ವೇ ಕೈ ಕೊಯ್ಕಂತೀಯ. ಯಾವ ಇದ್ರೆ ಬಿಡ ಕವರ್ ಇಡ್ತೀನಿ ನೋಡು ಅಡಿಕೆ ತ್ಯಾವ ಐತೀನಿ ಹಾಕಿ ಇನ್ನೊಂದೆರಡು ಅಡಿಕೆ ಯಾರು ಬಂದ್ರೆ ಹಂಗೆ ಎಲೆ ಅಡಿಕೆ ಒಂದು ತೆಟ್ಟೆ ಅಷ್ಟೇ, ಅದು ಹಂಗೆ ಇಡು. ಮುಚ್ಚು ಸಣ್ಣದಾಗಿ. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అయిందనమాట. నేనైతే స్నానం చేసేసి వచ్చినాను చూడండి. ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. ఈ పింక్ శారీ అయితే నాకు ఫేవరెట్ అయిపోయింది అనమాట. మొన్న బ్లౌజ్ అయితే కుట్టేదానికి వేసానని చెప్పాను కదండి, ఇదే బ్లౌజ్ అనమాట. బాగా కుట్టినారనమాట. బాగుంది, అంటే నాకు పింక్ అంటే చాలా ఇష్టం అనమాట కలర్ అయితే మాత్రం. ఇంకా శారీ అయితే మాత్రం నాకు బాగా నచ్చుతాయి కూడా, పింక్ కలర్లో ఏ శారీ అయినా సరే. ఇంకా ఇలా అయితే రెడీ అయ్యాను అనమాట నేనైతే మాత్రం మా ఇంట్లో పూజకైతే మాత్రం. ఇంకా దేవుడికి అయితే మాత్రం, అమ్మవారికి అయితే మాత్రం ప్రసాదాలు అయితే 5 రకాలు అయితే నేను చేస్తాను అనమాట ఎప్పుడు కూడా. ఇంకా ఈసారి కూడా 5 రకాల ప్రసాదాలు అయితే చేశాను. ఇంకా కార పొంగల్, స్వీట్ పొంగల్ అనమాట. అలాగే ఇది పెరుగన్నము, ఇవి గుగ్గులు అంటారు కదండి, అవన్నమాట. ఇవన్నీ కూడా చేశాను. మా ఇంట్లో అయితే ఇలా అయితే చేసుకున్నాం అనమాట. మీరు ఎలా రెడీ చేస్తున్నారు అమ్మవారికి, మీరు ఎలా జరుపుకున్నారు అనేసి కామెంట్ చేయండి. ఇంకా అన్నీ రెడీ చేసుకునేసి ఇంకా పూజకైతే నేను చేస్తున్నాను అనమాట. చూడండి, ప్రసాదాలు చేసేసి ఇంకా పూజ అయితే చేస్తున్నాను. ఇంకోటి చెప్పలేదు, పులిహోర చేశాను.
చాలా రొటీన్ ఇంకే చదువుతాయి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలాగైతే నేను చేసుకున్నాను అనమాట. వ్రతం అయితే మాత్రం మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నేను ఏదైనా మిస్టేక్స్ చేసింటే మీరు కామెంట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను, సరేనా? దాన్ని ఎక్స్ట్రా బాగా ఎత్తారు. ఈ నెలకు కొడు కూడా ಉಲ್ಟ ನೀನು ಉಲ್ಟ ಹೊಡಿಬೇಕು. ಉಲ್ಟ ಅಲ್ಲ, ಹಂಗೆ ಅದೇ ಐತವ ನಾಳೆ ಅನ್ಯಾಯ ಹೋಗಿ ಗುಂಡು ಅಡಕ್ಕೇನು ಅನ್ಯಾಯ ಹೋಗಿ
ನಡಿ ಬಂದೆ. ఇంకో విషయం అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మా ఆయనకైతే థ్యాంక్స్ అయితే చెప్తాను. ఎందుకంటే ఒక అమ్మాయి వీడియోస్ చేస్తుందంటే దాని వెనుక ఎంత స్ట్రగుల్ ఉంటుందో, అది కూడా పెళ్ళైన అమ్మాయి, ఒక బాబు ఉన్న అమ్మాయి వీడియోస్ చేస్తుంది అంటే ఎంత స్ట్రగుల్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. మేము ఎక్కడికైనా బయటికి వెళ్తే, ఒక వీడియో కానీ వెళ్తే, లేకపోతే దేనికైనా వెళ్తే ఒకరు వీడియో తీయాలి, ఒకరు మా బాబుని ఎత్తుకోవాలన్నమాట. అలాంటిది నేను వీడియో తీస్తుంటే మా ఆయన ఎత్తుకొని ఉంటాడనమాట. అలాగే మా ఆయన వీడియో తీస్తుంటే నేను మా బాబుని ఎత్తుకొని ఉంటాను. ఇలాగైతే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అలాగే మా రిలేషన్స్లో కానీ, మా ఫ్యామిలీలో కానీ, మా ఊళ్ళో కానీ ఎవ్వరు సపోర్ట్ లేదనమాట నాకైతే మాత్రం. ఈ సోషల్ మీడియా అనేది వాళ్ళకి ఏదో తప్పు అంటే ఏదో నేరాలు ఘోరాలు చేస్తున్నట్టు వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఎవ్వరు సపోర్ట్ లేదు. నాకైతే మాత్రం మా ఆయన సపోర్ట్ మాత్రం నాకు ఫుల్గా ఉంది. నేను ఈ విషయంలో అయితే మాత్రం ఫుల్ హ్యాపీ. అసలు నేను వీడియోస్ అయితే ఇంకా చేస్తున్నాను అంటే, అసలు గివప్ చేయలేదు అంటే దానికి అంతా కారణం మా ఆయనే అనమాట. అంటే ఇప్పుడే 1.5 year అయింది నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి. అసలు ఇంకా సబ్స్క్రైబర్స్ లేదు, వ్యూస్ లేదు, ఏం లేదు. అసలు హోప్ పోయిందనమాట కొన్నిసార్లు అయితే మాత్రం. మా ఆయన మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. వీడియోస్ చేయి, వ్యూస్ వస్తాయి, మెల్లిగా వస్తాయి అనేసి మా ఆయన నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. దీని కారణంగానే మా ఆయనకైతే మాత్రం నేను థ్యాంక్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా నేను వీడియోని అయితే ఈవినింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి. పసుపు కుంకుమ అయితే ఇస్తున్నాను అనమాట. నేను ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. ఇంకా మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. వరలక్ష్మి వ్రతం అయితే మా ఇంట్లో అయితే ఇలా జరిగింది. ఇంకా ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, బాయ్.